చేశాడనేది సస్పెన్స్. నా విశ్వనాథన్ సన్స్ నేనైతే ఒకటే మాట చెప్తా, మంచి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఉన్న మూవీ. సరదాగా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటికి రండి. నరుక్కోడాలు, చంపుకోడాలు, బ్లడ్ షెడ్, వైలెన్స్ వస్తాయన్న సినిమాలు. హీరోలను ఎలివేట్ చేయడాలు, మ్యూజిక్ డామినేట్ చేయడాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయన్న. కానీ సరదాగా అమ్మా నాన్నని పక్కన కూర్చోబెట్టుకోనో, చెల్లిని కూర్చోబెట్టుకోనో, మొహం దాచుకోకుండా సినిమా చూద్దాం అంటే చాలా అరుదు. ఆ సినిమాలు చాలా రేర్. వచ్చింది సినిమా, అది కూడా మన సూర్య గారిదే, అనుకునే మన సూర్య గారిది. సో చాలా బాగా వర్కౌట్ అయింది. సూర్య గారిని గజనీలో చూసి ఎలా అయితే ఫీల్ అయ్యామో ఆ క్యారెక్టర్ని ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూసి అలా ఫీల్ అయ్యానన్నా. అంటే ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగా, రెస్పాన్సిబుల్గా, ఎమోషనల్గా, కామెడీ టైమింగ్తో, దాని తర్వాత యాక్షన్తో ఆయన అన్ని రంగాల్లో ఆకట్టుకున్నారు సినిమాలో. వెంకీ అట్లూరి గారు సూర్య గారిని చాలా బాగా చూపించారు స్టైలిష్గా. ఎస్పెషల్లీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో మాత్రం చాలా అదిరిపోయారు సూర్య గారు. అండ్ మమితా బైజు గారికి స్పెషల్ కుడోస్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సినిమాని సూర్య గారు లాంటి స్టార్ని పక్కన పెట్టుకొని సినిమాని నడిపించారు ఆవిడ కామెడీ టైమింగ్తో. మామూలుగా లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య ఉండే బ్యాంటర్ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. వెంకీ అట్లూరి గారు బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. అండ్ రాధికా గారితో కూడా మంచి కామెడీ పండించారు. అలానే ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా కూడా చేశారు. కనెక్ట్ అయ్యాము ఆ ఎమోషన్స్కి, ఆ ఫ్యామిలీ వాల్యూస్కి. అండ్ బీజిఎం జీవి ప్రకాష్ గారు కామెడీ వస్తున్నప్పుడు కానీ, ఆ సెటైరికల్గా ఎమోషన్స్ వర్కౌట్ అవుతున్నప్పుడు ఎమోషనల్గా సినిమాని ఇలా ఆయన బీజిఎంతో ముందుకు నడిపించారు. ఎక్కడ ఆ స్టోరీ నుంచి డివియేట్ కాకుండా మంచిగా కట్టేమా తెచ్చేమా అన్నట్టు వెళ్ళిపోయింది బీజిఎం. ఇంకా ఆ పాటలతో ఎక్స్ట్రా పాటలు లేవు, నాన్ సెన్స్ లేవు, నీట్గా ఉంది సినిమా కూడా, వల్గారిటీ కూడా లేకుండా. అంతా మంచి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అన్న. అందుకే చెప్తున్నా, నేనైతే 3 ఇస్తాను ఫైనల్ రేటింగ్. ఇప్పుడే సినిమా చూసి వచ్చా, విశ్వనాథన్ సెన్స్. రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో లవ్, ఒక ఫ్యామిలీ రిలేషన్ ఎట్లా కాపాడుకోవాలనేది క్లియర్గా చూపించారు సినిమాలో. ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, సిస్టర్స్తో అయినా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్, కొంచెం బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించిన, ఓవరాల్గా సినిమా మాత్రం యావరేజ్ అనిపించింది. సీరియల్ లాగా అక్కడక్కడ స్లోగా ఉందంటున్నారేంటి సినిమా? ఫస్ట్ హాఫ్ ఏం అనిపించలేదు. కామెడీ టైమింగ్, కొంచెం ఎమోషనల్ టైమింగ్, లవ్ అన్నీ పర్ఫెక్ట్గానే చూపించారు. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ లాగా, కొంచెం సీరియల్ లాగా అనిపించినా సరే, కొంచెం పెద్ద సినిమా కదా బ్రో, 2 hours 40 minutes కదా, కొంచెం కొన్ని సీన్సే కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి. దానికి కొంచెం మదర్ సెంటిమెంట్ యాడ్ చేసి మళ్ళీ క్లైమాక్స్లో కొంచెం కవర్ చేస్తారు. అట్లా మమితా బైజు యాక్టింగ్ ఏమైనా ఎక్కడన్నా కొద్దిగా ఓవర్ యాక్టింగ్గా ఎక్కడైనా అనిపించింది? ఆమెకి నేను పెద్ద ఫ్యాన్ బ్రో. ఫస్ట్ ప్రేమలు, డ్యూడ్, విశ్వనాథన్ సన్స్, ఆమెకు తెలుగు ప్రేక్షకులు మనసులో గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాతో కూడా. ఆమె ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్లో ఆమె ఫిల్ అయిపోయి ఉంటుందని. నాకు మాత్రం ఆమె క్యారెక్టర్లో డిఫరెన్స్ ఏం కనిపించలేదు. చాలా బాగా, ఎలా ఒక వేరే అమ్మాయి ఎలా చేస్తుందో దానికన్నా డబులే చేసింది సినిమాకి. ఆమె ఎంత తీసుకుందో తెలియదు, దానికి మాత్రం మంచి న్యాయం చేసింది సినిమాకి. ఓవరాల్గా సినిమా నేను చెప్పేది ఏంటంటే, సినిమాలో హైలైట్స్ ఏంటంటే బ్రో, మదర్ సెంటిమెంట్ ఉంటుంది కదా, దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలో 2 ఉంటాయి మదర్ సెంటిమెంట్స్. లిటరల్లీ నేను థియేటర్లో ఏడుస్తున్నాను, అది ఒకటి. మిగతా సీన్స్ అన్ని కామన్. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంకో డైలాగ్ ఉంటుంది సూర్య అన్నది, ఒక రిలేషన్ విడిపోయిన తర్వాత ఒక స్టెప్ తగ్గి మళ్ళీ మనం మాట్లాడగలిగితే ఆ రిలేషన్ మళ్ళీ డబల్ చేసుకోవచ్చు. అది ఒక్క స్టెప్ దగ్గర మనం ఆగిపోతాం. నేను కూడా స్టార్టింగ్లో నా లవర్ దగ్గర ఆ ఒక్క స్టెప్ వల్ల ఆగిపోయాను బ్రో. ఇప్పుడు బాధపడుతున్నాను నేను సినిమా చూసాక. ఒక స్టెప్ తగ్గి సారీ చెప్పుంటే ఇప్పుడు బాగుండేదని. అదొక్కటి మాత్రం నచ్చింది సినిమాలో.